వ్యూస్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోలను లైక్ చేయండి. మనం అవార్డుల గురించి అనుకుంటున్నాం. నిజంగా చెప్పాలంటే సినిమా పరిశ్రమలో ఘంటసాల గారు లాంటి వాళ్ళు అంతకు ముందర లేరు, తర్వాత లేరు. అది గంధర్వగానం, భగవద్దత్తం. అదే ఎవరు తెచ్చిపెట్టుకునేది కాదు, మీకు మాకంటే బాగా తెలిసిన వాళ్ళు. అసలు అలా అంతటి వాళ్ళకి కూడా పద్మశ్రీతో ఆగిపోయింది. బాలమురళి గారికి పద్మవిభూషణ్ దాకా వెళ్ళినా కానీ నిజంగా వీళ్ళిద్దరూ తెలుగు వాళ్ళై పుట్టకపోయి ఉంటే భారతరత్నాలు ఎప్పుడో వచ్చి ఉండేవి. వాళ్ళకి మనం తెప్పించడానికి ఏమైనా చేయగలుగుతారా? వీటికే లాబింగ్. ఘంటసాల గారికి మాత్రం ఒక దేంట్లో ఫేస్బుక్ లో ఒక ఇది పెట్టారు, అమెరికా నుంచి గ్రూప్, నాకు తెలుసు వాళ్ళు, నేను నా గ్రూప్ లో. అది సరిపోదు. అదేంటంటే అక్కడ పెద్దవాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళి లాబింగ్ చేసి అవతల వాళ్ళు కూడా వీళ్ళ విలువలు తెలియాలి. అటువంటి మహానుభావులు ఉంటే అడిగే వాళ్ళ విలువ కూడా తెలియాలి. వాళ్ళకి డెఫినెట్గా అవడానికి అవకాశం ఉంది. అండ్ అప్పుడు అలా అనుకుంటే నిజంగా కొంతవరకు అదృష్టం. పూర్వం ఎన్టీ రామారావు బిఏ అని రాసేవాళ్ళు. అవునండి. బిఏ అంటే గొప్ప వాల్యూ. బిఏ అంటే వాల్యూ ఉంది. సో బిఏ లేవు అసలు. చూడు, పద్మశ్రీ కన్నా భారత రత్న ఉంటే ఇంకా బెటర్. అంటే దాని అన్నట్టుగా అయిపోయింది. పద్మశ్రీ అంటే భారత ప్రభుత్వం గుర్తించినట్టు లెక్కే నేను అనుకోవడం. అదేలేండి, అంతే కదా. ఎందుకంటే ఈ లిస్ట్ లో మీరు అన్నట్టుగా వీళ్ళిద్దరితో పాటు ఎస్వి రంగారావు గారికి వేరే అవార్డులు ఉన్నాయి కానీ మన దగ్గర లేవు. సూర్యకాంత్ లాంటి నటి, మళ్ళీ సావిత్రి గారు అలా చాలా మంది ఉన్నారు. అసలు సూర్యకాంతం అని పేరు పెట్టుకోవడానికి భయపడేలాగా ఉన్నారంటే ఎంత గొప్ప అసలు ఆవిడది. సహజ నటి, వాళ్ళందరూ సహజ నటులు. అలాగే మా కజిన్ సిస్టర్ జానకి గారు పద్మభూషణ్ వస్తే వాళ్ళు తీసుకోలేదండి. అవును, ఎందుకంటే మీరు నార్త్ వాళ్ళకే మీరు భారతరత్న ఇచ్చారు, మాకు ఎందుకు ఇవ్వకూడదని ఆవిడ, నేను పాడిన పాటలు గొప్ప పాటలు కావా, అంతే కదా, ఇచ్చింది. అది ఆవిడ యొక్క ఇది. అది మిగతా వాళ్ళు తీసుకున్నారు. ఇప్పుడు బాపు గారు చాలా సవినయంగా ఒక పద్మశ్రీ తీసుకున్నారు. అది కూడా బాలు గారు వెంట పెట్టి తీసుకెళ్ళారు. బాపు గారు లాంటి ఆయనకి రెప్లికా ఉందా? అస్సలు లేదండి, ఏ మాత్రం. అందుకనే సో దీనికి కొన్నిటికి ప్రశ్నలే, సమాధానం ఉండవు. అంటే ఊరికి అప్పుడప్పుడు మేము సినిమా పిచ్చి ఉంటుంది కదా, మాకు సినిమా ప్రేమికుల్లాగా ఒక ఆవేదన మాకు. అంతే, ఆ టైంకి అన్ని జరగాలి. అదే భగవంతుడు ఈ టైంలో జరగాలి. అది చివరికి మనం కంక్లూడ్ అవుతాం కర్మ సిద్ధాంతానికి. అది సిద్ధాంతమే, మన భూమి అదే కదా, అది కర్మభూమి కాబట్టి. అదే విధంగా ఇప్పుడు ఈ సందర్భం వచ్చింది కాబట్టి మీరు కూడా 50 సంవత్సరాలుగా చాలా మంది సంగీత దర్శకుల దగ్గర పనిచేశారు. మీరు సంగీత దర్శకుడిగా కాకుండా ఎంతో మందిని దగ్గర నుంచి చూశారు. ఇప్పుడు ఇంతవరకు 50 ఏళ్ళు ఇంతమందిని చూసిన వాళ్ళలో ఉన్నది మీరు. అంతకుముందు బాలు గారు కొన్ని కార్యక్రమాల్లో చెప్తూ ఉండేవారు, మీలాంటి వాళ్ళని కూర్చోబెడితే మేము నెల అనుకుంటా, మీలాంటి వాళ్ళు ఏడాది అనొచ్చు, కూర్చుంటే మొత్తం ఎసెన్స్ అంతా వస్తుంది. ఇలాంటిది చేద్దామని కూడా సినీ పరిశ్రమ ప్రయత్నించదంటారా? అంటే చెప్పేవాళ్ళు ఉండరు ఇంక తర్వాత. మాకు పరిశ్రమ ఎలా ఉంటుందంటే, అంటే పరిశ్రమ అంటే ఎవరిని పెద్దవాళ్ళు అలా అంటున్నారని కాదు, అందులో ఎవరైనా నా ఉద్దేశం, ఎవరిని నిందించే ఉద్దేశం పట్టించుకుంటారు. ఇప్పుడు ఇది రైలు ప్రయాణం లాంటిది సినిమా జీవితం. ఎక్కుతాం, మనం పరిచయం లేకపోతే మాట్లాడతారు, అవును, దిగేప్పుడు వాడు చెప్పకుండా వెళ్ళిపోతారు, అవును, తర్వాత మర్చిపోతారు. సినిమా కూడా అంతే. ఇది ఏంటంటే ఆ టైంకి అదేదో అంత మాయగా ఉంటుంది, తప్పితే తర్వాత ఎవడు గుర్తుండదు. ఇప్పుడు సుశీల్ గారింటికి చాలా మంది వెళ్ళి పలకరిస్తుంటారా? ఎవరు పలకరించరు కదా. పిబి శ్రీనివాస్ గారిని పలకరించేవారు నాకు తెలుసు, వెరీ ఫ్యూ, 2-3 ఫ్యాన్స్ వెళ్ళి పలకరించేవాళ్ళు, నాట్ ఫ్రమ్ సినిమా ఇండస్ట్రీ. అలాగే చివరి టైంలో కైకాల సత్యనారాయణ గారింటికి రోజు వెళ్ళేవాళ్ళ, గుమ్మడి గారింటికి కానీ జమున గారింటికి. సో ఫ్యాన్స్కే ఎక్కువ ఇది కంటే సినిమా ఇండస్ట్రీ వాళ్ళ పనిలో వాళ్ళ బిజీగా సరిపోతుంది. అతని సంగతి ఏంటి, ఏం చేయాలి మనం అంత పట్టించుకున్నంత తీరిక ఓపిక ఎవరికి ఉండవు. ఎందుకంటే కొంతవరకు ఈ పాడుతా తీగ ప్రోగ్రామ్ లో బాలు గారు కొంత చెప్పిన సమాచారం విన్నాం, దానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది. కాకపోతే నా అంతటి నేను అమెరికాలో జయ కళ్యాణ్ అని బుర్రా వంటి పేరు
తను డాలస్లో ఉంటుంది. తను ఒక 30 ఎపిసోడ్లు మీతో చేశారు. నాకు అవును. చేసింది. అవును. మిగతా ఇప్పుడు కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాం. ఒకవేళ తను చేయలేకపోతే వేరే ఎవరు చేస్తానో చేయించాలి అనుకుంటున్నాం. అంటే అప్పుడు ఈ విషయాలన్నీ మీరు చెప్పడానికి. దాంట్లో వచ్చాయి. ఉమ్. మా ముత్తాత గారి నుంచి మొదలు పెట్టాను నేను. ముందు అసలు మా ఫ్యామిలీ ట్రీ, ఒక్కొక్క మ్యూజిక్ రైటర్ దగ్గర నా అనుభూతులు ఏంటి, ఇవన్నీ చెప్పుకుంటూ వస్తున్నాం. ఓకే. సో ఇవన్నీ దాంట్లో నేను పొందుపరచాలనుకుంటున్నాను. దాని తర్వాత అవన్నీ విని పుస్తక రూపం చేయాలనుకుంటున్నాం. యాక్చువల్ దాంట్లో తీసుకుని పుస్తకం అవును, చేసుకోవచ్చు. వింటూ రాస్తే పుస్తకం అయిపోతుంది. లేకపోతే ఈ బుక్ బాగా చదివే వాళ్ళు అన్న పెడితే వాళ్ళ వాయిస్ తోటి ఈ చదివించడం. బుక్ కూడా బాగుంటుంది ఉమ్. అని ఒక అభిప్రాయం ఉంది. జరుగుతుంది. అది మన చేతిలో పని కాబట్టి. అవునండి, అది కరెక్ట్. జరుగుతుంది. అంటే ఏదో ఒక రకంగా వాళ్ళే చెయ్యాలని అనటం లేదు. మా ఉద్దేశం ఏంటంటే ఇలా ప్రస్తావించడం వలన ఎవరికైనా ఆలోచన కలిగితే ముందుకు వస్తారేమో అని చిన్న ఆశ మాకు, అంతకంటే ఏం లేదు. అందుకే ఇక్కడ అసందర్భమైన ఒక్క ముక్క చెప్తా. ఎందుకని నేను ఈ మాట మిమ్మల్ని అడుగుతున్నానడానికి, కొంతకాలం క్రితం, ఒక 2 ఏళ్ల క్రితం, కోట సచ్చిదానంద శాస్త్రి గారు ఉన్నారు కదా, హరికథ ఆయన. ఊరికే ఆయనతో ఇలాగే ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళాం. ఆయన మాట్లాడుతూ ఉండగా అసలు ఇంతవరకు హరికథలో పద్మశ్రీ అనేది ఎవ్వరికీ లేదు అని అన్నారు ఆయన. అదేంటండి గుర్తించలేదా అని అంటే, ఎవరు గుర్తించలేదు, కనీసం ఇప్పుడైనా మీ ఛానల్ చూసాను ఎవరైనా మొదలు పెడితే బాగుంటుంది అన్నట్టుగా చూచాయిగా మాట్లాడారు. కోయిన్సైడ్ అయిందో ఏమో నాకు తెలియదు కానీ ఆ తర్వాత వెంటనే ఆ ప్రకటన వచ్చింది, ఆయనకి పద్మశ్రీ వచ్చింది. రెండో పద్మశ్రీ నాకు వస్తున్నాం. అది బాగా సంతోషం. అది చెప్తున్నా. అంటే అన్ని మేము చెప్పుకున్నాం అనుకోండి, ఇది మా సెల్ఫ్ చెప్పుకున్నట్టు ఉంటుంది కాబట్టి నేను చెప్పను, కానీ ఇది ఎందుకు ప్రస్తావిస్తున్నా జరిగింది అది. కోట గారిని ఈ మధ్యన కలిసి మహానుభావుడు, చాలా ఇప్పటికి కూడా ఎంత హుషారుగా మాట్లాడుతున్నారు. ఇద్దరు స్టేజ్ పక్కన కూర్చుంటే అది ఇన్స్పిరేషన్. విజయవాడలో పరిచయం ఉండే ఉంటారు ఆయన. విజయవాడలో లేదు పరిచయం. నాకు చాలా ఆనందపడ్డా. అంతా అంతే కదా. ఎందుకంటే బాలసుబ్రహ్మణ్య గారి తండ్రి నాకు తెలుసు, హరికథ ఇది కదా. అలాగే హరికథ పితామహుడు ఆదిభట్ల నారాయణ దాస్ గారి మునిమనుడు నా ఫ్రెండ్. మేము చాలా ప్రైవేట్ ఆల్బమ్స్ చేస్తుంటాం. ఆయన అబుదాబిలో ఉంటారు. సో ఏమో అంటే మీరంటే ఎవరో ఒకటి పూనుకోవాలి, అందుకని ప్రస్తావించడం. అందుకని ఎవరిని నిందించడానికి కాదు, చక్కల్లో పోస్తే తీర్థం కదా. ఇప్పుడు నాతో నేను వెళ్ళి నేను గొప్ప మ్యూజిక్ అని చెప్పుకుంటే ఆహా అని నవ్వుతారు. అవును. బాలసుబ్రహ్మణ్య గారు చెప్తే వాల్యూ వస్తుంది, వెంకయ్యనాయుడు గారు చెప్తే, అవును, మోడీ గారు చెప్తే, అవును, ఇదే మాటే. ఇప్పుడు అంతే, ఎవరి గురించి పక్క వాళ్ళు చెప్పి ఆ చెప్పేవాళ్ళలో విషయం ఉండాలి, విషయం వెయిటేజ్ ఉండాలి, వినేవాళ్ళ దగ్గర కూడా విషయం ఉండాలి. చేయాలనే ఒక సంకల్పం ఉంటేనే ఇవన్నీ జరుగుతాయి. ఇన్ని కలవాలి అది. అదే అందుకంటే ఆయనంతటా ఆయన అన్న మాటే ఇది. అయిన తర్వాత ఫస్ట్ ఇంటర్వ్యూ కూడా మనకే ఇచ్చారు ఆయన. ఆ తర్వాత మా శర్మ గారు వెళ్ళి పద్మశ్రీ వచ్చాక సరే తర్వాత అందరు వెళ్ళారు అనుకో, అది వచ్చాక సహజం కదా అందరు వెళ్ళడం అనేది మామూలుది. ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారంగా ఇంతమంది దగ్గర కీబోర్డులు పనిచేయడం కానీ, మ్యూజిక్ డైరెక్టర్గా చేసినప్పుడు కానీ ఒక్కొక్కసారి తెలియకుండా ఒక చేదు అనుభవం ఎదురవుతూ ఉంటుంది, మన ప్రమేయం లేకపోయినా. ఎవరో ఒకళ్ళు ఏదో ఇబ్బంది పెట్టడము అలా ఏం నాకు అంత అవకాశం నేను ఇవ్వలేదు. ఇప్పుడు బాలకృష్ణ చాలా మన 4 టాప్ హీరోస్ లో ఒక హీరో. అవునండి, అవును. నేను చేసిన 3 సినిమాల్లో కనీసం కంపోజింగ్ దగ్గర కూడా తను రాలా. సో మన వర్క్ బాగుంటే వాళ్ళు మన డిస్టర్బ్ చేయరు. వాళ్ళు డిస్టర్బెన్స్ అంటే ఇట్లా రికార్డింగ్ టైంలో మీకు ఎవరైనా అనారోగ్యం వచ్చి రాలేకపోయి ఇబ్బంది పడ్డం అట్లాంటి సంఘటనలు ఎప్పుడు అలా జరగల, హ్యాపీగా అయిపోయింది, జరగల. డబ్బు కూడా కొంతమంది ఒకసారి మాత్రం 2 సినిమాలకి సురేష్ నా పేరే చనిపోయాడు. ఆయన 2 సినిమాలు చేశా, కాలేజ్ స్టూడెంట్ను, ఇంకోటి రెండో కృష్ణుడు అని 2 సినిమాలు చేస్తే నాకు డబ్బులు ఇవ్వాల. నేనే 5,000 ఇచ్చా ఏదో ఆయనకి అనుకుంటే. తర్వాత కొంతకాలానికి రామానాయుడు గారి సినిమా చేస్తున్నాడు నేను, తాతమ్మనుడు. ఈయన వచ్చాడు, వస్తే నాయుడు గారు చెప్పారు, సార్ ఇదే ప్రొడ్యూసరు, ఆయన పిలిచి మాట్లాడి ఏమనుకుంటున్నాను, వాళ్ళ వంశం ఏమనుకుంటున్నాను, ఎంత మంచి మ్యూజిషియను అలా ఎక్కొట్టచ్చు తప్పు కదా మరి అంటే, కాదండి నాకు ఆయన ఒక 7 లక్షలు ఇస్తే ఆయనకి నేను 2 ఫ్లాట్ కలిపి నేను 1 ఫ్లాట్ పెట్టుకున్నాను, కొత్తవి కడుతున్నాం, నేను ఒక రియల్ ఎస్టేట్ ఇదండి బల్కంపేట అమీర్పేట నేను ఇస్తాను ఆయనకి అన్నాడు. సో కొంతమంది ఈ ఒక్కటే చేదు అనుభవం, కానీ తీపి అనుభవంగా మారిపోయింది. మరి 7 లక్షలకి 2 ఫ్లాట్లు ఇప్పుడు ఇవాళ వస్తాయా మాకు, అసలు గది కూడా రాదు. భగవంతుడు నాకు ఆ విధంగా మంచి చేశాడు. డబ్బు రూపంలో నేను డబ్బు వస్తుందని అసలు ఈ ఫీల్డ్ రాలా. నాకు డబ్బు కావాలనుకుంటే నేను కీబోర్డ్ ప్లేయర్ కాలు వేసుకుంటే నా డైలీ ఇన్కమ్ ఇవాళ కనీసం
అంత వరస్ట్గా చూసుకున్న 10-15 వేలు డైలీ డైలీ. వారం రోజులు పనిచేస్తే చాలు కనీసం అసలు నేను అక్కడ. 10-15 కోట్ల పైన పోగొట్టుకున్నా. ఏది మ్యూచురేషన్లోకి వచ్చిన తర్వాత అంటే ఇలాగా మానేయడం వల్ల. మానేయడం వల్ల లెక్క చూసుకుని తెలుస్తుందిగా మాకే. అవును సో అవును. దానికి ఎప్పుడు నేను చింతపడలా. మనం ఏదో తినడానికి ముందే పిల్లల బైక్ వచ్చారు బాగానే ఉన్నాం అంత. కాకపోతే అవతల వాళ్ళ లెవెల్ అది మన నో కంపారిజన్. అసలు మీకు ఆలోచనే లేదు కదా. లేదో ఎవరు అదృష్టం వాళ్ళది. రెహమాన్ అదృష్టం రెహమాన్ది, ఇళయరాజా అదృష్టం ఇళయరాజాది, మా తమ్మన్ అదృష్టం తమ్మంది, డిఎస్పి అదృష్టం డిఎస్పిది. సో ఎవరి అదృష్టం వాళ్ళది. మనం కంపారిజన్ ఉండకూడదు కూడా, మంచిది కాదు. పోల్చుకోకూడదండి. అవును. చాలా ఇబ్బంది మంచిది పడిపోతాం. కాదు. ఎవరిని హేళనగా మాట్లాడకూడదు. నాకు ఇష్టం ఉండదు. ఎవరిని మాట్లాడితే నేను కట్ చేస్తాను. నీకెందుకు? వాడే వాడి అదృష్టం బాగుండి వాడు 1 కోటి సంపాదిస్తాడు. నీకేనా నష్టం దానివల్ల? అది తప్పు. చేతనైతే నువ్వు చేసుకో, లేకపోతే మానే చేసుకో. అంతే. నువ్వు వెళ్ళు ఆ దోవలో అని చెప్తా అంతవరకు. సో అందుకనే అలా ఏం లేదు. వ్యూస్ యూట్యూబ్ ఛానల్లో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.